గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. అబ్బాయిల నుంచి ఎవరైనా మాట్లాడతారా? అబ్బాయిల నుంచి మాకు స్టూడెంట్స్ కి ఎక్కువగా బస్సెస్ దగ్గర ఇబ్బంది ఉంది సార్. ఆర్టీసీ బస్సెస్ దగ్గర. ఆర్టీసీ బస్సెస్ అంటే ఎక్కడికి వెళ్ళడానికి? ఎక్కడైనా మేము ఎక్కడి నుంచి వచ్చినా మాకు ఎక్కువ రెగ్యులర్ గా ఉండేది బస్ ఫెసిలిటీ ఉండట్లేదు సార్. ఓకే, అంటే లోకల్ గా మాకు ఈ కాలేజ్ కి వచ్చే వాళ్ళు దాంట్లో కానీ ఏది చూసుకున్నా అంటే నీకు ఏం కావాలని కోరుకుంటున్నావు? బస్సెస్ పెంచాలి సార్. అగైన్ ఒకే బస్సుకు ఉన్న సిట్టింగ్ కి 55 సార్ నార్మల్ గా అయితే. మాది పురుషోత్తపట్నం సైడ్ నియర్లీ 120 పీపుల్ వెళ్తా ఉంటారా? వెళ్తూ ఉంటారు సార్ డైలీ బస్సు. అండ్ అగైన్ నేను ఒక రోజు నాకు ఇలాగే ప్రాబ్లం అవుతుందని నేను ఒకసారి బస్సు ఆఫ్ చేస్తాను సార్. ఆఫ్ చేస్తే నా మీద కేసు పెట్టి కేసు పెట్టారు సార్. కొద్దిగా ఇబ్బంది పెట్టారు. అగైన్ మీకు ఇంక్లూడ్ అదేంటి ఆ ప్రాబ్లం ఇంకా సాల్వ్ అవ్వలేదు సార్. మాకు ఇంకా ప్రాబ్లం వస్తుంది దానివల్ల. అగైన్ అడిగితే అక్కడ కొద్దిగా అంటే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందా? జనాలు లోపల ఎక్కువ ఉంటున్నారా? బస్సెస్లో ఎక్కువ ఉంటున్నారు సార్. బస్సెస్లో ఎక్కువ ఉంటారు. సో ఇంకొక సర్వీస్ కావాలి, ఎక్కువ ప్రొవైడ్ చేయాలి సార్. అదే ఇంకొక బస్ సర్వీస్ కావాలి. అవును సార్. అక్కడికి వెళ్ళేదానికి నేను డెఫినెట్గా ఈ రోజే మాట్లాడతాను ద్వారకా తిరుమల సార్తో. ఆయన హీజ్ అన్ ఎండి ఫర్ ఆర్టీసీ. సార్తో మాట్లాడతాను. అసలు రాజమండ్రి పరిఫరీలో ఎక్కడెక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉందో నేను ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తాను. సో హేమంత్, నేను ఐ విల్ టేక్ యువర్ నంబర్. ఇన్ అ స్పాన్ ఆఫ్ వీక్ డేస్ ఐఎమ్ గోయింగ్ టు రిజాల్వ్ యువర్ ఇష్యూ. ఓకే, నాకు ఒక చిన్న అనుమానం ఉంది ఎంపీ గారు. నాకు ఒకటి వచ్చింది. ఇప్పుడు మీరు స్టూడెంట్స్ బస్సెస్ కోసం ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళు చెప్తున్నారు ఇది ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో తలెత్తుతున్న ప్రశ్న విద్యార్థులకు. ఇప్పుడు తెలంగాణను పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా కర్ణాటకను చూసి తెలంగాణ కొన్ని సంక్షేమ పథకాలను అందిపుచ్చుకుంది. ఇప్పుడు తెలంగాణలో ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ అన్నారు కదా, తెలంగాణలో మహిళలు ఎలా వాడుకుంటున్నారు బస్సును తెలుస్తుంది. ఇక్కడ కూడా మహిళలకు ఉచిత ప్రయాణం అనేది పెట్టారు బస్సులో, ఆర్టీసీ బస్సులో. ఎందుకు స్టూడెంట్స్ విషయంలో మీ ప్రభుత్వం అలాంటి చర్యలు? నాకు ఒకటి అర్థం కాల. పులిని చూసి నక్కవాత పెట్టుకునేది చంద్రబాబు నాయుడు గారు. ఆయన అనౌన్స్ చేశాడు, అనౌన్స్ చేయలేదు. ఫస్ట్ మీరు వాళ్ళే అనౌన్స్ చేశారు. వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ మీరు చెప్పారా లేదా? ఏమని? అప్పుడు పులి చూసి నక్కవాత పెట్టుకుంది ఎవరంటారు? నేను ఒకటి చెప్తానన్నా, అసలు ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు దాకా దేశంలో ఎక్కడ లేదు. నేను ఛాలెంజ్ చేస్తాను, ఓపెన్ ఛాలెంజ్. విద్యార్థులకు ఉపయోగపడేది చేయండి, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. నేను ఒకటి చెప్తాను, 100% సాచ్యురేషన్ లో మొత్తం పనులన్నీ చేయాలని అంటే దేవుడు దిగి రావాలా. ఓకే. సో ఇవాళ ఎక్కడైతే ఇష్యూస్ వచ్చినాయి, ఇప్పుడు విద్యార్థులతో నేను ముఖాముఖి పెట్టాము. సో వాళ్ళ దగ్గర ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనే మెయిన్ ఎజెండా దాదే కదా. సో దాని గురించి ఇప్పుడు అబ్బాయి హేమంత్ చెప్పాడు. సో నేను వీక్ డేస్ లో నేను రిజాల్వ్ చేస్తాను. అట్లా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి, విద్యార్థుల కోసం ఉచిత బస్సు ప్రయాణం పెడతామనేది. మీరు అడగండి, ఏదో అనుమానం వచ్చింది మీకు? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇందాక నేను అన్న అంటుంటే అదే అన్నా అనమాట. బేసిక్గా అక్కడ ఒక పథకం వచ్చింది, అది ఎట్లా నడుస్తుంది ఏంటి అనేది చూసుకోకుండా ఇక్కడ కూడా లాంచ్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. అంటే ఆ టాక్ నడుస్తుంది. వేరాస్ నిజంగా రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర మినిమం ఈ టాక్ మీ దాకా రాలేదంటే మీరు ప్రజల్లో ఏమాత్రం తిరుగుతున్నారు అనేది ఇక్కడ అర్థమైపోతుంది. లేదు, ఇప్పుడు ట్రాఫిక్ ఉండిందని చెప్పారు. ఇప్పుడు మీకు తెలుసో తెలీదో, నేను యాక్చువల్గా టిట్కో హౌసెస్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హౌసెస్ ప్రోగ్రామ్ ఉంది. సో అట్లా రాజమండ్రిలో ఒక బమ్మూర్ ఏరియాలో ఆల్మోస్ట్ 4,000 హౌసెస్ కట్టారు. సో అది కొంచెం అలూఫ్ ప్లేస్ అన్నమాట, కొంచెం లోపలికి వెళ్ళాలి. సో అక్కడ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని నా దగ్గర వచ్చి చెప్పంగానే డైలీ 2 ఆర్టీసీ బస్ సర్వీసెస్ 10 days బ్యాకే లాంచ్ చేసి రావడం కూడా జరిగింది. సో ద పీపుల్ ఆర్ సో హ్యాపీ. సో అట్లాగే ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి అన్ని రిజాల్వ్ చేస్తా ఉన్నాం. వాళ్ళు విల్ టేక్ ద క్వశ్చన్. గుడ్ ఈవినింగ్ సార్. యా, మాది మెండపేట సార్. మాది వచ్చేటప్పుడు బస్సులు బాగుంటలేదు సార్. అసలు అంటే లిమిట్కి ఎక్కించోళ్ళు సార్ కండక్టర్లో. అంటే ఫుల్గా ఎక్కించేసుకుంటాం అంతా. అదే పాత మీద నుంచి ఉంటున్నాం, దానికి రాడ్ వేసేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే తమ్ముడు ఎక్కడ మీది? మెండపేట సార్. ఎక్కువ ఎక్కించేసుకుంటున్నారా జనాల్ని? అంతే, కొంచెం స్టూడెంట్ బస్ లేదని అంతరండి మీరు. ఇప్పుడు ఇంకొకటి ఎలక్ట్రిక్ బస్సెస్ రాబోయే రోజుల్లో రాబోతా ఉన్నాయి. సో వీ మేడ్ అ కాంట్రాక్ట్ విత్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేయర్స్. సో ఎలక్ట్రిక్ బస్సెస్ ఆంధ్రప్రదేశ్కి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. సో దెర్ విల్ బి ఎ చేంజ్ స్లో అండ్ స్టడీలీ. యా, బాబు రామ సార్. మార్నింగ్ కాలేజ్ అవర్స్లోని బస్సెస్ అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది సార్. స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది అయిపోతుంది, కాలేజ్కి వచ్చేసరికి లేట్ అయిపోతుంది సార్. సార్ నేను ఒక పని చేస్తానమ్మా, మీ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి డిబేట్ జరిగింది.
నేను ఐ విల్ రైట్ లెటర్స్ టు ఆల్ కాలేజెస్ రాసి ఏ ఊర్ల నుంచి రాజమండ్రికి ట్రాఫిక్ ఎక్కువ ఉందో నేను ఐడెంటిఫై చేస్తాను. ఐడెంటిఫై చేసి ఐ విల్ రిజాల్వ్ ద ఇష్యూ. డెఫినెట్గా అయితే చేస్తాను, నేను ఏదో మాటలు చెప్పేది కాదు. నెక్స్ట్ నేను ఒక ప్రశ్న అడుగుతాను మీ అందరినీ, మీరు చెప్పండి. రైట్, మాకన్నా ఎక్కువగా మీరు బాగా రాజమండ్రి అంతా తిరుగుతూ ఉంటారు కదా, బస్సులు, ట్రాఫిక్ ఇది వదిలేయండి, రోడ్స్ పరిస్థితి ఏందో చెప్పండి. రాజమండ్రిలో అయితే చాలా డెవలప్ అయింది సార్. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు మోరంపూడి హైవే కూడా డెవలప్ చేస్తానంటున్నారు. అది కూడా డెవలప్ అయితే వీ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ యూ టు సార్. అడగడానికి ఏం లేదా అయితే రోడ్లకు సంబంధించి? రోడ్ సంబంధించి ఏం లేదు మేడం, చాలా డెవలపింగ్ ఉన్నాయి రోడ్స్ మొత్తం. ఓన్లీ ప్రాబ్లం అంతా ట్రాఫిక్, బస్సులే. ఎస్ మేడం.